కీర్తనల గ్రంథం 27వ కీర్తన 3వ వచనం 4వ లైన్ నుంచి చదువు, లేకపోతే 4వ వచనం చదువు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితే, యెహోవా యొద్ద ఒక్క వరం, ఒక్కటే వరం అడిగా. 100 అడగల, 1000 అడగల, లక్షలు అడగల, కోట్లు అడగల. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అరే ఏమి కోరికండి, ఏమి కోరికండి. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. మీరు గమనించండి, దేవుని మందిరాన్ని ప్రశంసిస్తూ ఆయన సన్నిధిని కోరుకుంటూ దావీదు ఎన్ని విషయాలు చెప్పాడో. తర్వాత కోరహు కుమారులు చెప్తారు అంతగా. నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, వానకోవెల పిల్లల్ని పెట్టడానికి గూటి స్థలము దొరికెను. నీ మందిరం ముందు నివసించు వారు ధన్యులయ్యా అంటాడు. దావీదుకి ఏం వద్దంట. 23వ కీర్తనలో అదే చెబుతాడు, 27వ కీర్తనలో కూడా అదే చెబుతాడు. 23, 27 అందులో కూడా నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను 23వ కీర్తనలో అన్నాడు. 27వ కీర్తనలోనేమో 6వ వచనం ఉంటుంది కదా, నేను బ్రతుకు దినముల నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఇప్పుడు 27లో కూడా ఏమంటున్నాడు, యెహోవా ఆలయములో మందిరంలో నివసింపగోరుచున్న నా జీవితకాలం అంతా ఆయన ఆలయంలో ధ్యానించాలనుకుంటున్నా. దేవుడు నాకు ప్రత్యక్షమై, దావీదు నీకేం కావాలని అడిగితే నాకు నువ్వు కావాలని అడుగుతా, నీ సన్నిధి కావాలని అడుగుతా, నీ పాద సన్నిధి కావాలని అడుగుతా. రాజ్యాన్ని ప్రేమించలా దావీదు, తెలుసా మీకు? రాజును ప్రేమించాడు, రాజాది రాజును ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజు కావాలని నేను కలగన్నానని ఎప్పుడన్నా చెప్పాడా? నేను రాజు కావాలని ఆరాటపడుతున్నానని ఏమన్నా వెల్లడి చేశాడా? ఏం లేదు. గొర్రెలు కాసుకుంటానే ఉన్నాడు. వాళ్ళ అన్నలన్న సైన్యంలోకి పోయి ట్రై చేశారు. పాపం దావీదైతే గొర్రెల కాపరిగానే ఉన్నాడు. తెర గొల్యాతును చూసిన తర్వాత వాడు తిడుతుంటే ఆవేశం కట్టలు దించుకుంది. ఇక అక్కడ నేను కూడా రాజు పందెంలో నేను కూడా పోటీగా ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్నట్టుగా అది వ్యక్తం చేసేళ్ళే, కానీ ఆయన దాన్ని అంతగా లక్ష్య పెట్టినట్టు ఉండదు. కానీ హృదయం నిండా దేవుడు కావాలి, ఆయన సన్నిధి కావాలి, ఇదే ధ్యాస, ఇదే పిచ్చి, దేవుడి పిచ్చి. వెండి బంగారాల కంటే నాకు ప్రభు ఎక్కువ, ధన ధాన్యాల కంటే అష్టైశ్వర్యాల కంటే నాకు దేవుడు ఎక్కువ. ఆయనకు సంతోషం కలిగించాలి, ఆయన చిత్తానుసారంగా బతకాలి. జనం నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, పొగిడినా పొగడకపోయినా, భజనలు చేసినా చేయకపోయినా నాకు దేవుడి సంతోషం కావాలని దేవుడి పిచ్చిలో తిరిగాడు, దేవుడి పిచ్చిలో బతికాడు, దేవుని కోసం చచ్చినా పర్వాలేదు అనుకున్నాడు. అందుకే చిన్న బాలుడైనా సరే అంత గొలియాతు మీదకి పోవటానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే దేవునికి అవమానం జరుగుతుందని. అది దావీదు మనసు. దేవుడు అనుగ్రహించిన రాజ్యం వైపు తన దృష్టిని పెట్టలేదు, కానీ ఒక దశలో 2-3 సార్లు అట్లా పెట్టి కూడా మళ్ళా తేరుకొని మళ్ళా దేవుని వైపు మళ్ళుకున్నాడు.
రాజ్యం ఇచ్చిన దేవుని మీదనే తన దృష్టి పెట్టి దేవుణ్ణే ప్రేమించి హత్తుకున్నాడు. కానీ సొలొమోను మాత్రం వాళ్ళ నాయన ఇచ్చిన రాజ్యం మీద మైండ్ పెట్టాడు. నాయనకు రాజ్యాన్ని ఇచ్చిన దేవుని మీద అంతగా మనసు పెట్టాల. దేవుని మందిరం 7 ఏళ్ళు కట్టిస్తే ఆయన మందిరం మాత్రం 13 ఏళ్ళు కట్టించుకున్నాడు. మరి గొప్పోడు కదా. తెలుసా మీకు దేవుని మందిరం ఎన్ని ఏళ్ళు కట్టాడు? మరి ఆయన ఉండే మందిరం 13 ఏళ్ళు. మరి రాజుగారు మరి అంత వైభవంతో ఉండాలి కదా. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక అన్నీ ఎక్కడెక్కడ రాజుల కుమార్తెల మొత్తం ఒక 1000 మందిని పోగేశాడు. ఉపపత్నులు అయితేనేమి సొంత పత్నులు అయితేనే మొత్తం కలిపి 1000 మందిని కొప్పేశాడు. మొత్తం 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారంట. మళ్ళీ సామాన్యులు కూడా కాదు, మళ్ళీ చిన్న చితగోళ్ళు కాదు, మళ్ళీ వాళ్ళు రాజకుమార్తెలైన భార్యలు. ఫరో కూతురు కూడా ఉంది అందులో. మొత్తం ఉన్నారు. అంటే మనసంతా ఇటు పెట్టేశాడు. ఇక అంటే ఏ రాజ్యం కూడా మన మీదకి రావద్దు, మనకు శత్రువులుగా ఉండొద్దు అంటే అన్ని రాజ్యాల రాజుల కూతుళ్ళని చేసుకున్నానండి. అందరూ మామలైపోతారు కాబట్టి ఇక కూతురు రాజ్యం మీదకి ఎవడు రాడు. ఏం ఐడియా. అన్ని రాజ్యాలకు అల్లుడిని అయిపోతాను. అలాగే రకరకాల స్త్రీలు, శరీరానికి ఆనందం, అలాగే శత్రువులు గొడవ ఉండదు. నిజంగా జ్ఞానే కదా. అమ్మ బాబోయ్, ఏం జ్ఞానం ఉండదు అసలు. మొత్తాన్ని తెచ్చి కొప్పేసాడు. ఎక్కడ వీడు ఫలానా రాజు అంటే కూతురు ఉందని కనుక్కుంటాడు. ఫలానా రాజు కొంచెం పెడగా ఉన్నాడంటే వాళ్ళకి అమ్మాయి ఆయనకు కూతురు ఉందని కనుక్కో. కూతురుంటే చాలు ఇక కబురు పెడతాడు, మీ అమ్మాయిని నేను మ్యారేజ్ చేసుకున్నాను. మనోడు అప్పుడు ఫేమస్ అయి ఉన్నాడు సొలొమోన్. ఏం అవసరంలా ఇక నువ్వు ఏలుకోవాల్సిన అవసరం కూడా. వైఫ్ ఆఫ్ సొలొమోన్ అంటే చాలు ఇక అంతే. సొలొమోను భార్య నా కూతురు అనిపించుకుంటే చాలు, ప్రపంచంలో నేనే మొనగాడిని అనుకున్నారు రాజులందరూ కూడా. ఏ రాజుకు ఆ రోజుకి అలాంటి బుద్ధే పుట్టింది. 700 మంది అప్పచెప్పారంట కూతుళ్ళని. నేను చెప్పానా? ఉందా? చూడండి అక్కడ. ఎక్కడ? 11వ అధ్యాయము 1 రాజులు 11:3 అంట. చూడండి అమ్మా. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను. అద్దుగా మాట. రాజకుమార్తెలు అంటే నాకు మైండ్ పోయింది. వామ్మ ఇంతమంది ఆడిచ్చారు నాయన ఈయనకని. సొలొమోన్ అంటే అప్పుడు ఎట్టుందనుకున్న ప్రపంచం మొత్తం మహావైభవంగా ఉంది. అసలు శబా దేశపు రాణి వచ్చి అసలు మంచి మంచి సరుకు అంతా తీసుకొని వచ్చింది. చూసి ఆశ్చర్యపోయి, నీ దగ్గర ఉండి నీ మాటలు వినుచున్నవారు, నిత్యము నీ మాటలు వింటున్న వీళ్ళు ఎంత ధన్యులు అంది. నిన్ను గూర్చి నాకు వినపడ్డది చాలా తక్కువ, నేను ఇక్కడ చూస్తుంది చాలా ఎక్కువ, ఇది మామూలు విషయం కాదని ఆశ్చర్యపోయింది. దిగంతాల నుండి వచ్చిందంట. అమ్మ ఎంత రిస్క్ చేసి వచ్చిందో మరి అయ్యని చూడటానికి. ఏమండి, ఎన్నాళ్ళు ప్రయాణం చేసి వచ్చిందో మరి, ఎన్ని పాటలు పడి వచ్చిందో కానీ మొత్తానికి వచ్చింది ఒక పట్టాన బోల. స్తోత్రం పెద్దది చెప్పండి. అయ్యలారా, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పేశారట. అంటే రాజ్య పరిపాలనా దక్షత మీద మైండ్ పెట్టి ప్రజలకు న్యాయము తీర్చడం అవసరం, చుట్టూ శత్రువులు లేకుండా ప్రశాంతంగా ఉండటం అవసరం. కాబట్టి దీనికి కావాల్సిన స్కెచ్లను నేర్చుకొని ఇందులో భాగంగా ఇటు ఆనందం, శరీరానందం, అటు భద్రతకి భద్రత, రెండింటిని దృష్టిలో పెట్టుకొని కామాతురత గలవాడై 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది
ఉపపత్నులు. ఇప్పుడు వాళ్ళంటే రాజకుమార్తెలు చేసుకుని ఏదో శత్రుత్వం లేకుండా ఉంటుంది. మరి ఈ 300 మంది ఉపపత్నులు ఎందుకు? ఆనందం అమరానందం. ఏమండి, కర్మగాలి ఇద్దరిని చేసుకున్న వాళ్ళే రైలుకి వెళ్ళి పరిగెత్తుతున్నారు, పురుగు మందు డబ్బా తీసుకొని తిరుగుతున్నారు పొలాల మీద, ఎగిరి ఓవర్ యాక్షన్ చేసి ఇద్దరిని చేసుకున్నాడు. మెంటల్ హాస్పిటల్లో కరెంటు పెట్టించుకుంటున్నారు కొంతమంది. ఏమండి, రోడ్ల మీద తిరుగుతూ కాగితాలు ఎరుకుంటున్నారు కొంతమంది పోయి. ఇద్దరికి ఇంతమంది. ఎంత డబ్బు ఉంటే మాత్రం, ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం అంత సాహసమా? వామ్మో, తిప్పి పడేశారంట మైండ్ని, దిమాగ్ ఖరాబ్ చేసేసారు దెబ్బకి. అందుకే శాలేమన్న పరిచర్య చేశాడు, నేను చేయాలా. మంచిది నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా సహోదర సేవకులు. సరే శాలేమన్నను తీసే, ఆడిదేముంది లేగాని ఆయనకంటే ముందు చాలామంది చేశారు. ఆయన చేశాడు అట్ట చేయాలి, ఏం చేశాడు ఎట్ట చేయాలి, వాళ్ళు చేశారు అట్ట చేయాలి, వీళ్ళు ఈ పథకం వేశారు, ఈ పథకం నేనే వేయాలా, వాళ్ళు ఆ స్కెచ్ చేశారు, ఆ స్కెచ్ నేను వేయాలా, ఏళ్ళలాగా నేను ట్రై చేయాలా, వాళ్ళలాగా నేను మాట్లాడాలా, ఏళ్ళలాగా నేను టక్ వేయాలా, టై కట్టాలా, వాళ్ళలాగా నేను పైకి కిందకి ఎగరాలా, ఏళ్ళలాగా నేను కూడా ఉన్న కాడికి కేకలు వేయాలా, వేస్తేనే మనం క్లిక్ అయ్యేది. తీసి దెబ్బలో కొట్టు సోదరా, అవన్నీ సుత్తి వ్యవహారాలు. సేవ చేయాలని కూడా చెబుతున్నా, అన్నీ కాదు. భక్తులు దేవుణ్ణి ప్రేమించినట్టు నేను ప్రేమించాలనుకో, ఆ మాదిరి తీసుకో. అది కీలకం. రాజ్యం మొత్తం, దాని యొక్క భద్రత, దాని క్షేమం, దాని వర్ధిల్లింపు అంతా కూడా దాన్ని అనుగ్రహించిన వాని చేతిలో ఉంది. మానవ జ్ఞానం, మానవ మేధస్సు, మానవ సంబంధమైన ఐడియాలజీ కేవలం బుస్సు. మన బ్లెంట్ భాషలో చెప్పాలంటే కేవలం. అసలు దేవుడు కూడా మన సొంత బుర్రను మనం వాడి ఏదో సాధిద్దామంటే ముఖం పగిలేటట్టు చేస్తాడు. ఆయన కూడా అసలు ఒప్పుకోడుగా. నా మేధాశక్తి ఉపయోగిస్తానంటే పక్కన పెట్టవా అంటాడు. ప్రభా, నాకు మైండ్ పవర్ చాలా ఉంది ప్రభా, మస్తు ఐడియాలజీ ప్రభా, నాకెందుకు నీ ఐడియాలజీ అంటాడు. నా ఐడియాలజీలోకి నువ్వు రావాలి కానీ నీ ఐడియాలజీ బోర్డు ఐడియాలజీ నాకెందుకు? మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. నేను చెప్పలే, పని రాదంట, నాకు పనికిరాదు. మరి ఎట్టా? ఖాళీగాను అంటాడు. ఏం కావాలా? ఖాళీగా. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ధర్మశాస్త్రములో నైపుణ్యత సాధించి గమలియలు పాదాల దగ్గర బాగా అవోపాసన పట్టినోడు ఎవరు? పెద్దగా చెప్పాలి. రాజారావా? పౌలా? సరే, పౌలు. చదువు సంధ్య లేకుండా వల భుజాన్ని వేసుకొని చిన్నప్పటి నుంచి చేపలు పట్టుకుంది ఎవరు? రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎరిగిన పౌలుని ఎక్కడ వదిలితే వర్కౌట్ అయింది? ధర్మశాస్త్రం ఎరిగిన యూదుల దగ్గర వదిలితే వర్కౌట్ అయింది. ధర్మశాస్త్రం ఎరగని, కాస్త అక్షర జ్ఞానం కూడా సరిగా లేనటువంటి పేతుర్ని అన్ని జనుల దగ్గర పంపిస్తే సరిపోయింది. ఎందుకంటే యూదులకు ఆన్సర్ చేయాలంటే ధర్మశాస్త్రం నవోపాసన బట్టి ఉండాలి. ఆ సత్తా పౌలుకుంది. ఆ విషయంలో పౌలుకున్నంత పట్టు పేతురుకు లేదు కదా. కానీ ఏం జరిగింది తెలుసా? పేతుర్నేమో యూదులు అసలు ఒప్పుకోరు పేతుర్ని. కావాలంటే అపోస్తలుల కార్యం 4 చూడండి. ఆ యూదులు పేతురు యోహానులు ఏమన్నారో చూడండి. ఆ యూదులు పేతురు యోహానుల్ని అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడండి ఏమన్నారు. వారు ప్రజలతో మాట్లాడుచూ ఉండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకాయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధానము కలుగును. వద్దులే గాని వారు పేతురు యోహానుల 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. అది లెక్క.
పేతురు యోహానులను విద్య కలిగిన వారన్నారా, యూదులు విద్య లేని పామరులన్నారా? రైట్, అంటే వాళ్ళ కంట్లో దిశాయించలా వీళ్ళ సబ్జెక్టు. కానీ వాళ్ళకి పేతుర్నే పెట్టాడు. లేఖనాలనెత్తి వాళ్ళ తుప్పు వదలగొట్టగలిగే దమ్మున్న పౌలునేమో నువ్వు అక్కడ కాదు లేకన్నానా, నువ్వు అని ఎందుకు పో అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు అన్ని జనుల దగ్గరికి పోయి అన్ని జనుల్ని కదిలించాలంటే ఇప్పుడు పౌలు ఎవరి మీద ఆధారపడాలి? ధర్మశాస్త్రం ఎరిగిన యూదులతో అయితే పౌలు సబ్జెక్టు పనిచేసిద్ది. ధర్మశాస్త్రం ఎరగిన అన్ని జనుల దగ్గరికి పోయినప్పుడు పౌలు దేవుడి మీద ఆధారపడాలి. పెద్దగా చెప్పండి, దండం పెడతాను. ఎవరి మీద ఆధారపడాలి? ఈ పిచ్చి గుంపుకి ఎట్ట చెబితే అర్థమవుతుంది, నువ్వే నాకు బయలుపరచాయా అని ఏథెన్స్లో తిరిగితే ఆ తెలియబడని దేవుని కానీ బలిపీఠం చూపిస్తే దాన్ని అడ్డం పెట్టి చెప్పాడు. లేకపోతే ఈ పిచ్చోళ్ళు వినరాయా, నాకేమో ధర్మశాస్త్రం తెలుసు, వీళ్ళ సోది నాకు తెలియదు, మరి ఎట్లా నాయనా వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే అక్కడ ఆ పాయింట్లో దేవుని మీదే డిపెండ్ అవ్వాలి. ఇక పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం పెరిగిన యూదులకు దేవుని గురించి చెప్పాలంటే పేతురికి ఎవరు దిక్కు? ఇప్పుడు ఏమయ్యా నాకేం తెలియదు, వీళ్ళేమో ధర్మశాస్త్రంలో మంచి ఆరితేరిన వాళ్ళు, లేఖనం ఎత్తానంటే నాకు 24 లేఖనాలు రివర్స్ చెబుతారు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర నన్ను పెట్టేవేంది నాయన? స్తోత్రం. అక్కడ పేతురు కూడా దేవుని మీదే ఆధారపడాలి. హల్లెలూయా. కాబట్టి విద్య కలిగిన వాడు తన విద్య మీద తాను డిపెండ్ కాకుండా దేవుని మీదే ఆధారపడాలని రివర్స్ పెట్టాడు అనమాట. అది ఎవరు ఎక్కడ పనికి వస్తారో అక్కడ పెట్టలా, ఎవరు ఎక్కడ పనికి రారో అక్కడ పెట్టి ఆ పనితనాన్ని దేవుడు తానే వారికి ఇచ్చి వాడుకున్నాడు. ఆయన చేతుల్లో ఉంది. మరి మన తెలివితేటలు ఎందుకు? మన తెలివితేటలు ఎంత ఖాళీ అయితే అంత బాగుపడతాం మనం. మళ్ళీ చెప్పండి, మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. మన పనికి మాలిన తెలివితేటలు, ఈ లోక సంబంధం తెలివితేటలు ఎంత ఖాళీ అయితే అంత బాగుపడతాం. దేవుని తెలివిని నేర్చుకుంటే అంత బాగుపడతాం. దేవునికి జ్ఞానాన్ని నేర్చుకుంటే అంత బాగుపడతాం. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి దేవుని జ్ఞానం వెంట కూడా సొంత తెలివిని ఉపయోగిస్తారు. అది నడవదు. ఓకే, ముఖ్యంగా దేవుని పనికి అసలు పనికిరాదు. దేవుని పనికి దేవుడు చెప్పిన మార్గాల్లో మనం ప్రయాణం చేయాలి, మన సొంత మార్గాల్లో కాదు. అది లెక్క. ఇక రెండవది, మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. రెండవది మోషే యెహోషువ. బాగా వినాలి, ఇది కూడా ఇంపార్టెంటే. మోషే యెహోషువ ఇద్దరిలో యుద్ధ నైపుణ్యం తెలిసినోడెవరు, తెలియనివాడెవరు? యుద్ధానికి ఎవరిని పంపించాడు? యెహోషువ, నువ్వు మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి రెఫీదీం లోయలో అమాలేకీలను ఎదుర్కోయా, వాళ్ళతో యుద్ధం చేయన్నాడు. బాగా వినండి. యెహోషువని వెళ్ళమన్నాడు యుద్ధానికి. మోషే ఏమన్నాడు? నేను దేవుని కర్రను చేత పట్టుకొని కొండెక్కి కొండ మీద కూర్చుంటాను అన్నాడు. ఒక మాట చెప్పాలి, ఇప్పుడు యుద్ధ నైపుణ్యం తెలిసిన వాడు మోషేనా యెహోషువానా? మీరు చెప్పాలి, నాకు పెద్దగా చెప్పాలి. నాకు తెలుసు యెహోషువ అంటారని. యెహోషువ అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు చెప్పండి? నాకు తెలుసు మోషే అంటారని. మోషే అని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. యుద్ధ నైపుణ్యం తెలిసిన మోషే అదించండి. కాదన్న యెహోషువ అన్న, కాబట్టే కదా యుద్ధాన్ని పంపించాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ముదిరిపోయారండి మీరు. సరే, మోషే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. యుద్ధ నైపుణ్యం తెలిసినోడు మోషే అన్నవాళ్ళు. నేనే జారేసరికి పట్టేసుకున్నారు మీరు. అమ్మో బాబోయ్, కవర్ చేసినా సరే మళ్ళీ చెక్కలా మీరు నాకు. కరెక్ట్. ఐగుప్తీయుల సకల విద్యలను ఉపాసించిన వాడు, నేర్చుకున్నవాడు మోషే. అర్థమైందా? అన్ని రకాల విద్యలను నేర్చుకున్నాడు మోషే. కాబట్టి యుద్ధ నైపుణ్యం, యుద్ధ నైజం, ఎత్తుకు పై ఎత్తేసి అవతల వాడిని దెబ్బ కొట్టడం, ఈ తత్వం మోషేకి తెలుసు. చిత్రం ఏంటంటే యెహోషువకు తెలియదు. ఎందుకు తెలియదని అడుగు. తెలియటానికి ఎక్కడుంది? యెహోషువ వాళ్ళ తాతల తండ్రులు మొత్తం అక్కడే ఉండే ఐగుప్తులో. 100 సంవత్సరాలుగా బానిసలుగా బతుకుతుండే.
ఇక బానిసలు పొద్దున్న లేచిన కాడ నుంచి ఆ మట్టి తొక్కటం, ఆ చెత్త పోయటం, ఆ గడ్డి వేయటం, అందులో ఈ తొక్కిసలాటేగా తమ్ముడు. ఆ ఇటుకలు చేయటం, వాటిని కాల్చటం, వాళ్ళకి అవన్నీ గట్టి పెట్టడం, ఇదే కానీ వాళ్ళు కత్తులు కటార్లు బట్టి విలువిద్యలు నేర్చింది ఎక్కడ, కత్తి యుద్ధాలు నేర్చింది ఎక్కడ, కర్ర సాములు నేర్చింది ఎక్కడ. మరి యెహోషువకి ఏం తెలుసు? తెలిసినోడు అంటాడు నేను కొండ ఎక్కుతానంటాడు, తెలియనివాడినే యుద్ధం చేయమంటాడు పోయి. నాయనా చాలా కీలకమైన విషయం, దయచేసి మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు ప్లీజ్. మీరు వాక్యం మీద ఆసక్తి కలిగిన వారని చెబుతున్నాను నేను. ఎందుకు ఈ పని చేశాడో మోషే చెప్తా. మోషే సామాన్యుడు కాదు, దేవునితో ముఖాముఖి మాట్లాడినోడు, దేవునితో నడిచినోడు మోషే. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో ముఖాముఖి మాట్లాడాడని లేఖనం చెప్తుంది. అంతేకాదు సాక్షాత్తు దేవుడే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన మనుషుడు మోషేని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మోషే చాలా జ్ఞానంగా ప్రవర్తించాడు అక్కడ. అమాలేకీయులు అంటే దుర్మార్గులైన మనుషులు. రక్తం తినటం ఇశ్రాయేలుకు నిషిద్ధం. అమాలేకీయుల పేరే రక్తము నాకిడివారు అని. ఇక ఒక రకంగా చెప్పాలంటే రక్త పిశాచులు అనమాట వాళ్ళు. అట్లాంటి దెయ్యం లాంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. వారికి వాళ్ళకి శత్రుత్వం నడుస్తూనే ఉంది. సరే పక్కన పెడతాం. ఆ దుర్మార్గులైన మనుషుల మధ్యలోనికి ఇప్పుడు యోగ్యంగా ఆలోచిస్తే యెహోషువ కొండెక్కాలి, మోషే ఏమో యుద్ధానికి వెళ్ళాలి, లేదా మొత్తం కలిసి యుద్ధం చేయాలి. యెహోషువకి యుద్ధ నైపుణ్యం తెలియదు కాబట్టి, మోషేకి తెలుసు కాబట్టి వెళ్ళాలి. ఇప్పుడు మోషేకి యుద్ధ నైపుణ్యం తెలుసు కాబట్టి మోషే వెళ్ళాడు అనుకో. ఇప్పుడు దేవుని మీద ఆధారపడ్డట, నాలెడ్జ్ మీద ఆధారపడ్డట? పెద్దగా చెప్పండి. తనకు తెలిసినటువంటి అనుభవం మీద, తన నైపుణ్యం మీద డిపెండ్ అయినట్టే. ఖచ్చితంగా అక్కడ ఓటమి ఎదురయ్యేది మోషే పోయినట్టయితే. అందుకని అనుభవం ఉన్నవాడేమో దేవుని కర్ర చేత పట్టుకొని, ఆయుధం పట్టుకోవాలా, దేవుని కర్ర చేత పట్టుకొని కొండెక్కాడు. అనుభవం లేని వాడినేమో రంగంలోకి దించాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఓ దేవా, అనుభవం కలిగిన నేను కొండ మీదకి నీ దగ్గరకు వచ్చా, ఏమాత్రం అందులో అనుభవం లేని మనుషులను అదిగో శత్రువుల మీదకి పంపుతున్నా. అనుభవం లేని వాళ్ళని పంపుతున్నానంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నువ్వే వాళ్ళ మీద ఉండి ఆ విజయాన్ని దయచేయమని. అనుభవం లేనోళ్ళు వినండి బాగా, అనుభవం లేనోళ్ళు ఎటు చూస్తారు? ఫస్ట్ అనుభవం ఉన్న వ్యక్తి వైపు చూస్తారు. 2, ఆ వ్యక్తి చెక్కకపోతే దేవుడికి వెళ్ళి చూస్తారు. అవునా? చదువుకున్నాడు ఎటు చూస్తాడు? బస్సు మీద ఉన్న లెటర్స్ వైపు చూస్తాడు. చదువుకున్నాడు ఎటు చూస్తాడు? పొరపాటును కూడా పేర్లు చూడ్డు. చెప్పేవాడు ఎవడో వానికి వెళ్ళి చూస్తాడు. ఎందుకంటే లేదు, మరి వేరే ఆప్షన్ లేదు. అట్లాగే యుద్ధ విషయంలో అనుభవం కలిగిన వాడు తన అనుభవం మీద డిపెండ్ అయితే అనుభవం లేనివాడు దేవుడి వైపు చూస్తాడు. దేవా నాకు తెలీదు, నువ్వే సాయం చేయాలి. సాయం చేయని అప్పుడు కోరినప్పుడు తప్పకుండా దేవుడి హస్తం వాళ్ళకు తోడుగా ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మోషే చేతులు ఎత్తాడని ఉంది. ఇదంతా నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉంటుంది. ఇంటికి పోయి చదువుకోండి, చాలాసార్లు చదివే ఉంటారు. అందుకే వచనం చూపించకుండా మ్యాటర్ చెబుతున్నా. చేతులు ఎత్తేదే కదా. అదేదో కొండెక్కి చేతులు ఎత్తకపోతే కొండ కింద నుండి చేతులు ఎత్తొచ్చుగా. స్తోత్రం. కొండ మీదకి వెళ్ళి వీళ్ళు లోయలో యుద్ధం చేస్తుంటే ఆయన కొండ మీదకి వెళ్ళి చేతులు ఎత్తాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తర్వాత ఒక మాట కూడా రాసి ఉంటుంది అక్కడ. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ఏమండి, ఒక చిన్న మాట ముఖ్యమైనది, ఇది గుర్తుపెట్టుకోండి.
దేవుడు ఎంత బలవంతుడైనా, దేవుడు ఎంత శక్తివంతుడైనా, ఆయన శక్తి మన మీద పనిచేయాలంటే మనకి విశ్వాసము అనేది ఒకటి ఉండాలి. ఈ విశ్వాసం అనేది ఒకటి మనలో కానీ లేదనుకో, ఎంత శక్తి ఉన్నా సరే అది మన మీద పనిచేయదు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళకి జయం కోసం ఏం కావాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం దేన్ని బట్టి వాళ్ళకి కలిగిందంటే, మన నాయకుడు ఉన్నాడు కొండ మీద, అదుగో చేతులు ఎత్తాడు, అదుగో మన నాయకుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుడు ఇప్పుడు మన పక్షంగా కదులుతాడు, ఓ జయం మనదే అని దరువేయటం మొదలు పెట్టారు. ఇక శత్రువుల్ని కొట్టడం మొదలు పెట్టారు. ఒక పక్క శత్రువుని చూసుకుంటా, మరో పక్క చేతులు ఎత్తిన నాయకుని వైపు చూసుకుంటా. విషయం ఏంటంటే, వీళ్ళు శక్తివంతులై వాళ్ళని కొట్టారట. ఎట్లా కొట్టారో తెలుసా? విశ్వాసాన్ని బట్టి. మోషే చేతులు బరువెక్కి దించినప్పుడు వీళ్ళు తన్నులు తిన్నారు. అదేంది, అంతకుముందు పనిచేసిన దైవశక్తి ఆ తర్వాత ఎందుకు పనిచేయలేదంటే, దైవశక్తిలో లోపమేం లేదు. ఈ చేతులు కిందికి దించేసరికి వీళ్ళకి ఛార్జింగ్ డౌన్ అయింది. స్తోత్రం, అది పాయింట్. అర్థమైందా? ఆ చేతులు అలా పైకెత్తి ఉంచినప్పుడు, అదిగో పైకెత్తాడు, చేతులు పైకెత్తాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, ఇక మనకు తోడు ఎదురు లేదు. ఇక మోషే అంతటి వాడు పైకెక్కి చేతులు పైకెత్తి దేవా అన్నాడంటే, ఇక మనకు కాక ఎవరికి విజయం? జయం మనదే. కొట్టు, చప్పట్లు కాదు, అమాలేకులు కొట్టు అన్నారు, శత్రువులు వేశారు. మోషేని దృష్టిలో పెట్టుకున్నారు, మోషేని చూస్తున్నారు, అక్కడ ఉన్నాడు, చేతులు రైట్ ఫైటింగ్ చేస్తున్నారు. ఎంతసేపు చేతులు ఎత్తుతాడు? చేతులు ఎత్తినంతసేపు వాళ్ళకి నిరూపణ ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు అని ధైర్యంగా పోరాడారు. ఎప్పుడైతే చేతులు కిందకి దించాడో ప్రార్థన ఆపినట్టున్నాడుగా. ప్రార్థన ఆపేసిన వామ్మ, ఇప్పుడు దేవుని శక్తి రాదుగా మనకి. వాయ్యా, ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు వచ్చి తంతా ఉన్నారు, ఇక పచ్చడి కింద కొడుతున్నారు. మళ్ళీ కబురు వచ్చింది, అమాలేకులు గెలుస్తున్నారు, మనోళ్ళు ఓడిపోతున్నారని. రే బాబు, ఇదిగో చేతులు ఎత్తుతున్నా అనగానే, అరే ఇదిగో మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేశాడు, కొట్టు. మళ్ళీ కాసేపటికి బరువెక్కి దించారు. దించి మళ్ళీ ఆపాడు, ప్రార్థన ఆపాడు. ఎట్లా ఇప్పుడు ఎట్లా అంటే వచ్చి కొడుతున్నారు మళ్ళీ. ఈ తంతు చూశారు హూరు అహరోన్ ఇద్దరు. అయ్యా, అర్థమైంది, కనెక్షన్ అర్థమైంది, కనెక్షన్ అర్థమైంది. నువ్వు ఆ చేతులు పైకి తొంచకపోతే ఒక్కడు కూడా దక్కేటట్లు లేడు. పూర్తిగా నీ ప్రార్థన మీదనే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ విశ్వాసం అంతా నువ్వు చేతులెత్తడం మీద ఆధారపడి ఉంది. కాబట్టి నువ్వు ఆ చేతులు అంతే ఉంచు. మేము అటోకడో ఇటోకడో ఆ చేతుల్ని కిందకి దించకుండా ఆదుకుంటాం. నీకు నొప్పులు పుడితే ఆ చేతులు మా చేతుల మీద అంతేగాని నువ్వు దించవాకు అని ఒక రాయి తెచ్చి, ఆ రాయి వేసి దాని మీద ఆయన కూర్చోబెట్టి అలా కనపడేటట్టు ఈ చేతులు అలా పైకెత్తించి, హూరు అనేవాడు ఒక పక్కన, అహరోన్ అనే తన అన్న ఒక పక్కన, ఇద్దరు చెరో పక్క ఆదుకున్నారట. అప్పుడు సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు అలానే ఉన్నాయంట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు అంత కఠినాత్ముడు కాదండి, మనిషి బలహీనుడు, అది లాజిక్. దేవుడంత తన బిడ్డ చేతులు జాలు వస్తున్నాయన్న సంగతి దేవునికి తెలుసు. నువ్వు అలా తెల్లవారుదులు అలా ఉంచాల్సిందే, సాయంత్రం దాకా అలా ఉంచాల్సిందే, నీ చేతులు ఊడిపోయినా పర్వాలేదు అనేంత కఠినాత్ముడు కాదు దేవుడు. దేవునికి తెలుసు. కాసేపు ఆరాధన చేద్దాం, పైకి లేచి నిలబడండి అంటే మనోళ్ళు లేచి నిలబడతారు. మనోళ్ళ వ్యవహారం తెలుసు నాకు, అందుకే ఎక్కువసేపు చేపించను నేను.